నాకు ప్రధానమంత్రి గారు ఇవాళ మహిళల గురించి ఒక ప్రోగ్రాం చేశారంటే ఆశ్చర్యంగానే లేదు. ఎందుకంటే వారు సీఎంగా ఉన్నప్పటి నుంచి మహిళలు సెంటర్డ్ పాలసీ, తను ఏం చేసినా, ఏ పాలసీ చేసినా కూడా మహిళని కేంద్రంగా పెట్టి దాని చుట్టే పాలసీ చేసేవారు అనేది నాకు ఒక పార్టీ వర్కర్గా ఆ రోజుల్లో గుజరాత్ పార్టీ విషయంలో వెళ్ళి పాల్గొన్నప్పుడు తెలియవచ్చింది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక 1 or 2 ఉదాహరణంతో తలుచుకున్నాను. పర్టికులర్లీ గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. గ్రామాల్లో అన్ని మంత్రులు, ఆల్ మినిస్టర్స్ని గ్రామాల్లో వెళ్ళమని, ఎప్పుడు స్కూల్ ఫస్ట్ డే ఉంటుంది చూడండి, ప్రతి సంవత్సరం వెకేషన్ తర్వాత న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్న ఆ రోజు ఆల్ మినిస్టర్స్ గుజరాత్లో గ్రామాలకు వెళ్ళిపోతారు. అక్కడ శాలా ప్రవేశ్ ఉత్సవ్, శాలా అంటే పాఠశాల, ప్రవేశ్ ఉత్సవ్. ఆ రోజు ప్రతి గ్రామంలో స్కూల్కి వెళ్ళే పిల్లలతోటి మినిస్టర్స్ ఉండి, పర్టికులర్లీ ఆడపిల్లలు మొదటిసారి స్కూల్ వెళ్తున్నప్పుడు వాళ్ళని ఏనుగు మీద, ఒంటె మీద, లేకపోతే 4 చక్రాల బండిలో ఒక 10 పిల్లల్ని కూర్చోబెట్టి ఒక పెద్ద ఉత్సవం కింద ఆల్ ఆఫ్ దెమ్ డ్రమ్స్, మ్యూజిక్, షెహనాయి, నాదస్వరం అన్నితోటి పిల్లలు వెళ్తారు. గ్రామాల్లో ఉన్న పేరెంట్స్కి, అరే మన పిల్లలు స్కూల్ వెళ్ళేది గురించి గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ నుంచి మినిస్టర్ వచ్చేసారు, ఇంత ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారని చూసేవాళ్ళు. అన్ని స్టేట్స్లో పిల్లలు స్కూల్కి వెళ్తారు. వి వాంట్ హయ్యర్ ఎన్రోల్మెంట్. ఆ ఎన్రోల్మెంట్ కోసం గవర్నమెంట్లో మంచి స్కీమ్స్ అన్నీ ఉన్నా కూడా పర్సనలీ మినిస్టర్స్ వచ్చి అక్కడ నుంచొని ఈ ప్రొసెషన్ని చూడడం అనేది ప్రత్యేకం నరేంద్ర మోదీ గారు ఒక థాట్ ప్రాసెస్. దానివల్ల పీపుల్స్ పార్టిసిపేషన్ ఉంటుంది. అక్కడ మనం మన పిల్లల్ని పంపిస్తున్నాం, సెలబ్రేట్ చేసాం అనేది లేకుండా గవర్నమెంట్ కూడా మనతోటి ఇక్కడ వచ్చి స్కూల్స్ గురించి ఇంత చేస్తున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్ మీద కూడా ఒక రెస్పెక్టబిలిటీ. ఇవాళ కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ప్రయత్నం వల్ల మంచి రిజల్ట్స్ గవర్నమెంట్ స్కూల్స్ వస్తున్నాయి. కానీ ఆ స్కూల్ మీద గవర్నమెంట్కి ఇట్లాంటి ఒక అప్రోచ్ ఉంది అనేదిని గ్రౌండ్లో ప్రూవ్ చేసి చూపించినది నరేంద్ర మోదీ గారు సీఎంగా ఉన్నప్పుడు. ఇంకో ఎగ్జాంపుల్, వారు ప్రతి సంవత్సరం వారికి వచ్చే గిఫ్ట్స్ అన్నిటినీ కూడా ఒక చోట్లో కలెక్ట్ చేసి పెడతారు. సీఎం నుంచి పిఎం ఢిల్లీకి వచ్చేస్తున్నారు అనగా కలెక్ట్ చేసిన అన్ని గిఫ్ట్స్ని కూడా పబ్లిక్లీ ఆక్షన్లో పెట్టారు. దాంట్లో వచ్చిన ప్రతి పైసా కూడా గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం ఇచ్చేశారు. హీ డెంట్ టేక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక్క ఐటెం కూడా తన ఉపయోగాని కోసం తీసుకోకుండా అలా కలెక్ట్ చేసుకొని 2014లో ఇక్కడ ఢిల్లీకి వచ్చే ముందు ప్రతి ఒక్కటిని కూడా ఆక్షన్, పబ్లిక్ ఆక్షన్, ఓపెన్ ఆక్షన్లో పెట్టి దాంట్లో వచ్చిన ఒక్క ప్రతి పైసాన్ని కూడా గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇన్ గుజరాత్ కోసం ఇచ్చేసి వచ్చిన వ్యక్తి ఇవాళ మన ప్రధానమంత్రి గారు. And I'm not surprised that he's doing things for women. అది అట్లా కంటిన్యూస్గా వస్తుంది ఆ ట్రెడిషన్. సరే, ఇక్కడ వచ్చారు జన్ ధన్ యోజన, పిఎం జన్ ధన్ యోజన. ఏంటది? ప్రతి ఫ్యామిలీలో ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బీదవాళ్ళైనా, ఎంత గ్రామంలో ఉన్నా, వాళ్ళ దగ్గర బ్యాలెన్సే లేకపోయినా, బ్యాంకులో అకౌంట్కి పైసా లేకుండా ఉన్నా వాడికి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి అనే ఒక స్కీమ్. అప్పుడు నేను ఎంఎస్గా ఉన్నాను, మినిస్టర్ ఆఫ్ స్టేట్గా ఉన్నాను, ఫినాన్స్ మినిస్ట్రీ. ఏం ప్రయత్నం చేసి గ్రామాలకి ప్రతి బ్యాంక్ మేనేజర్ని పంపించి ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారో అకౌంట్ లేకుండా కుటుంబాలు, వాళ్ళని రిజిస్టర్ చేయండి అన్నారు. ఎంత రెసిస్టెన్స్ ఉండేది అంటే మీకు తెలియదు. నేను ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే దాంట్లో ఒక మహిళా అంశం ఉంది. సో అకౌంట్ ఓపెన్ చేయమన్నారు. రెసిస్టెన్స్ అందరూ. ఎందుకంటే బ్యాంక్లో అకౌంట్ ఉండి అది 0 బ్యాలెన్స్ అకౌంట్గా ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ని మెయింటైన్ చేయడానికి ఉన్న ఖర్చు బ్యాంక్ మీద పడుతుంది. ఇప్పుడు నార్మల్గా అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ని మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి, ఒకవేళ మినిమం బ్యాలెన్స్ లేకపోతే, తక్కువ అయితే మీ మీద ఒక చిన్న పెనల్టీ వేస్తారు. బ్యాంక్ అట్లా
అకౌంట్ని సర్వీస్ చేస్తుంది. కానీ ఇక్కడ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్నా కూడా ఓపెన్ చేయండి, దాంట్లో మీకు పెనల్టీ వేయాలంటే నేను గవర్నమెంట్ నుంచి భర్తీ చేస్తాను కానీ జనం దగ్గర నుంచి మీరు తీసుకోకూడదు. ఎందుకు? అకౌంట్ ఓపెన్ చేశారు. దాని తర్వాత ఏమైంది, ప్రతి గవర్నమెంట్ స్కీమ్ ఆ ఫ్యామిలీకి విడో పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ లేకుండా ఇంకొకటి ఏదో ఒక స్కీమ్ ద్వారా పైసా వెళ్ళాలంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని డైరెక్ట్గా అకౌంట్కు పైసా వెళ్ళడం, మధ్యవర్తి ఎవరు లేకుండా. సో కమిషన్ లేకుండా ఆ ఫ్యామిలీకి వెళ్ళి చేరుకుంటుంది. నేను లార్జర్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఫైనలీ ఆ పిఎం జన్ధన్ అకౌంట్ టోటల్ డేటా మీరు చూస్తే 50% మహిళల పేరులో ఉన్న అకౌంట్లోవి. పిఎం జన్ధన్ అకౌంట్ అనేది ఫ్యామిలీ కోసం స్టార్ట్ చేసినా కూడా ఫైనలీ ఫ్యామిలీలో అకౌంట్ ఎవరికి లేదు, మహిళలు లేరు. సో మహిళల పేరు మీద అకౌంట్ వచ్చి 50% ఆఫ్ అకౌంట్స్ అక్కడ వెళ్ళాయి. రైట్. దాని తర్వాత ఏమైంది, ఉజ్వల యోజన. ఇప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు, ఇక్కడ డ్వాక్రా మహిళలకి దీపం ద్వారా సిలిండర్స్ ఇవ్వబడినది. అది ఉజ్వల యోజన ఢిల్లీలో ఎవరికి మహిళలకి ఇవ్వాలి, ఉజ్వల అకౌంట్ ఎవరికి పోవాలి, దానికి సబ్సిడీ ఏ అకౌంట్లో పోయి చేరుకోవాలి, మహిళల అకౌంట్కి వెళ్ళింది. మహిళలకు ఫ్రీ కనెక్షన్ ద్వారా ఉజ్వల అకౌంట్ 8 crore విమెన్ ఇవాళ ఫ్రీ సిలిండర్స్ అకౌంట్ ఓపెన్ చేసి దానికి పర్ సిలిండర్కి సబ్సిడీ ఇవాళ కూడా వాళ్ళ అకౌంట్కు పోతుంది. సో ఒక ప్రయత్నాన్ని స్టార్ట్ చేస్తే దాంట్లో మహిళా యాంగిల్ని మెల్లగా తీసుకొచ్చేస్తారు ప్రధానమంత్రి గారు. ఇది అయింది. దెన్ స్టార్టప్ పెద్ద ఒక అర్బన్ సెంటర్స్లో సిటీస్లో ఉన్న యువకులకే వెళ్ళిపోతున్నాయి. దీంట్లో మహిళల రోల్ ఏంటి, స్టార్టప్స్లో ఎంతమంది మహిళలు, సరే అది అవుతుంది. కానీ రూరల్ ఏరియాస్లో లేదు, ప్రతి బ్యాంక్ ఒక బ్రాంచ్లో 3 కంపల్సరీగా మీరు ఇచ్చి తీరాలి. ప్రతి బ్రాంచ్లోని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దాంట్లో ఏంటి, ఎస్సీకి ఇవ్వండి, ఎస్టీకి ఇవ్వండి, కానీ కంపల్సరీలీ మహిళ ఒక్కరికి ప్రతి బ్రాంచ్లో ఒక స్టాండప్ లోన్ ఇవ్వాలి. లోన్ అంటే ఏంటి, అక్కడ మీరు వస్తువులు బంగారం తీసుకొచ్చి పెట్టడమో లేకపోతే మీ నాన్నగారి దగ్గర చెప్పి ల్యాండ్ తీసుకొచ్చి పట్టా పెట్టడమో ఏం లేదు. సెక్యూరిటీ లేన గవర్నమెంట్ సెక్యూరిటీ తోటి మీ బిజినెస్, చిన్న ఉద్యోగం ఏదో చేయడానికి మీరు బిజినెస్ పెట్టుకోవడానికి మీరు ముందుకు వస్తే దాంట్లో కూడా గవర్నమెంట్ గ్యారంటీ తోటి మీకు లోన్ వస్తుంది. గ్యారంటీ ఇంకోరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకరోడ సిగ్నేచర్ అవసరం లేదు, లేదా ప్రాపర్టీ పేపర్స్ పెట్టక్కర్లా. సో అగైన్ ఆ మహిళా యాంగిల్ని తీసుకొచ్చి స్టాండప్ లోన్ ప్రతి బ్రాంచ్లో ఇవ్వమన్నారు. నేను ప్రతి సంవత్సరం 2 సార్లు అది మానిటర్ చేస్తాను, ఇస్తున్నారా లేదా. సో స్టాండప్లో మహిళలు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే పిఎం ముద్రా లోన్ అని తీసుకొచ్చారు.